మైక్రో కంపెనీ బీట్రూట్ విత్తనాలు చేవళ్ల పరిధిలోని కందవాడ రైతులను నిండా ముంచాయి. విత్తనాలు వేసి వారాలు గడుస్తున్నా మొలకెత్తలేదు. దీంతో మైక్రో కంపెనీ ప్రతినిధులను సంప్రదిస్తే స్పందించడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు రైతులు. దీంతో వ్యవసాయ అధికారులకు ఫిర్యాదు చేశారు రైతులు. ఒకవైపు రియల్ ఎస్టేట్ వ్యాపారంతో పంటలు తగ్గిపోతుంటే మరోవైపు సరైన ధరలు లేక రైతులు నష్టపోతున్నారు. దీనికి తోడు ప్రైవేటు విత్తన కంపెనీలు నకిలీ విత్తనాలతో రైతులను మోసం చేస్తున్నారు. రంగారెడ్డి జిల్లా చేవెళ్లలోని కందవాడ గ్రామంలో మైకో కంపెనీ బీట్రూట్ విత్తనాలు వేసి రైతులు నష్టపోయారు. నేను మైకో సీడ్ ఏజెంట్ వాళ్ళు వచ్చి ఇది బాగుంటుందని ఒక 4 సార్లు మీటింగ్ పెట్టి మమ్మల్ని బాగా ప్రోత్సహించి ఇంటికి తెచ్చి సీడ్ తెచ్చిచ్చి మాకు మొత్తం 117 ప్యాకెట్లు తీసుకుంటే అసలు జర్మినేషన్ లేదు. వాడు రెస్పాండ్ అవుతా అని మళ్ళీ ఒక 10 రోజులు వెయిట్ చేయించి కంప్లైంట్ వద్దు నేనే మాట్లాడతానని కంప్లైంట్ ఇవ్వకుండా ఆపి తర్వాత ఫోన్ లిఫ్ట్ చేయకపోతే మొన్న ఏవో గారికి కంప్లైంట్ ఇచ్చినాం. ఎకరకి 50,000 పెట్టుబడి పెట్టినాం. మేము లాస్లో ఉన్నాం. ఇప్పుడు మాకు న్యాయం జరగాలని కోరుకుంటున్నాం. నెల రోజుల క్రితం మైకో కంపెనీ ఏజెంట్ వద్ద 117 ప్యాకెట్ల బీట్రూట్ విత్తనాలు కొనుగోలు చేశారు రైతులు. విత్తనాలు వేసి 20 రోజులు గడుస్తున్నా మొలకెత్తకపోవడంతో ఉద్యానవన శాఖ అధికారులకు ఫిర్యాదు చేశారు రైతులు. దీంతో చేవెళ్ల డివిజన్ హార్టికల్చర్ ఆఫీసు ఫీల్డ్ విజిట్ చేసి వివరాలు సేకరించారు. అనంతరం చేవెళ్లలో విత్తనాలు అమ్మిన 3 ఫెర్టిలైజర్ షాపులను కూడా తనిఖీ చేసి రికార్డులు పరిశీలించారు. ఈ వివరాలను ఉద్యానవన శాఖ ఉన్నతాధికారులకు ఇచ్చామని తెలిపారు రైతులు. మైకో కంపెనీకి చెందిన బీట్రూట్ని సీడ్ని 15 ప్యాకెట్లు తీసుకుని ఒక ప్యాకెట్ వచ్చేసి 1000 రూపాయలు నేను చేనులో విత్తుకున్నాను. ఎరువులు వాడి మందులు వాడి అన్నీ చేసినా కూడా మాకు ఎలాంటి జర్మినేషన్ రాలేదు. కంప్లైంట్ చేశాము ఏవో గారికి. వాళ్ళు వచ్చారు, వెరిఫికేషన్ చేసిండ్రు. న్యాయం జరగాలని మేము కోరుకుంటున్నాము. ఎకరానికి 50,000 రూపాయలు పెట్టుబడి పెట్టామన్నారు రైతులు. విత్తనాలు మొలకెత్తకపోవడంతో పొలాన్ని మొత్తం దున్నేశారు కొంతమంది రైతులు. విత్తనాలు, డ్రిప్, కలుపులు, అడుగు మందులు కలిపి 4 నుంచి 5 లక్షల వరకు నష్టపోయామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు రైతులు. వాళ్ళని నమ్మి సీడ్ కొత్తది బాగా వచ్చింది మైకో కంపెనీ అని అంటే మేము ఒక 4-10 మంది రైతులం మేము చల్లినాక మొలవలేవు. అవి మొలవకపోతే వాళ్ళ కంపెనీ వాళ్ళు వచ్చి చెక్ చేశారు. సార్లతోటి మాట్లాడతాం, మీటింగ్ పెడతాము, మీకు నష్టపరిహారం కట్టిస్తాం అది అని చెప్పారు. ఇప్పటి వరకు 1 వీక్ అవుతుంది, ఎవరు రెస్పాన్సిబిలిటీ లేదు. ఇప్పటికే అధికారులు సీడ్ కంపెనీల నుంచి విత్తనాలు సేకరించి టెస్టింగ్ కోసం ల్యాబ్కు పంపారు. అయితే అధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు రైతులు.